అండి. టుడే అయితే నేను బండ మీద అమ్మే బ్రెడ్ బజ్జీ ఈజీగా, టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ మన బ్రెడ్ ముక్కల్ని స్లైడ్స్‌గా కట్ చేసుకొని ఈ రీతిగా మనం పెట్టుకోవాలి. ఒక కప్పు శనగపిండి తీసుకొని, చెరిగిన కొత్తిమీర, వాము అండ్ ధనియాలు నేను పౌడర్ చేసుకున్నటువంటి పౌడర్ వేసుకున్నాను. సో, ఇక్కడ చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోవాలి. సో, యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్టు అండ్ పసుపు వేసుకొని మనం పిండిని అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అనేది మనం యాడ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఎటువంటి ఉండలు లేకుండా అంటే లంప్స్ లేకుండా మనం కలుపుకోవాలన్నమాట. బ్యాటర్ అనేది చాలా జాగ్రత్తగా మనం రెడీ చేసుకోవాలి. ఎందుకంటే బ్రెడ్ బజ్జీ అంతా బ్యాటర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో, ఈ రీతిగా ఎటువంటి లంప్స్ లేకుండా స్పూన్‌తో గానీ, చేతితో గానీ కలుపుకోవచ్చు. నాకైతే హ్యాండ్‌తో కంఫర్ట్‌గా అనిపించింది. అందుకే నేను హ్యాండ్‌తో ఈ రీతిగా కలిపేసుకున్నాను. సో, ఇలాగా రెడీ చేసుకోవాలి. సో, మనకి ఎటువంటి లంప్స్ ఉండకూడదు. సో, కన్సిస్టెన్సీ అనేది చాలా జాగ్రత్తగా మనము 2-3 మినిట్స్ మనము ఈ రీతిగా బాగా అంటే బీట్ చేయాలన్నమాట. సో, ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా నాకైతే కన్సిస్టెన్సీ ఇలాగొచ్చింది. సో, ఇలాగొచ్చిన తర్వాత ఆ బ్యాటర్‌ని మనము పక్కన పెట్టేసుకొని, పొయ్యి మీద ఆయిల్‌ని మనం హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బ్రెడ్ బజ్జీలని ఈ రీతిగా వన్ బై వన్ మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచి టేస్టీగా ఉంటాయి ఈ బ్రెడ్ బజ్జీ. ఎవరైనా చేసేయవచ్చు. చాలా సింపుల్‌గా ఉంటాయి. మంచి టేస్టీ చాలా ఈజీ మెథడ్‌లో ఉంటుంది. నేనైతే ఓన్లీ 10 మినిట్స్‌లో రెడీ చేస్తాను. సో, ఇదైతే మనకి బయట బండ మీద స్ట్రీట్‌లో బ్రెడ్ బజ్జీలు ఎలా అమ్ముతారో సేమ్ అదే టేస్ట్ వస్తాయి. సో, నేనైతే చాలా ఈజీగా ఒక్కొక్కసారి ఇంట్లో కావాలనిపించినప్పుడే నేనైతే చేస్తాను. మా పాప అయితే చాలా ఇష్టంగా తింటది. సో, ఫైనల్‌గా ఇలాగ వన్ బై వన్ మనము అన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, ఫ్రై చేసేసుకున్న తర్వాత పొయ్యి మాత్రము మీడియం టు హైలోనే పెట్టాలి. లో పెట్టకూడదు, హై పెట్టకూడదు. మీడియంలోనే పెట్టి వన్ బై వన్ మనం ఇలాగా వేపుకోవాలి. సో, వేపుకున్న తర్వాత ఫైనల్‌గా నాకైతే బ్రెడ్ బజ్జీలన్నీ రెడీ అయిపోయాయి. సో, మంచి టేస్ట్ ఉండే బ్రెడ్ బజ్జీలు ఇదిగో అండి రెడీ అయిపోయాయి. సో, ఇలాగ మనము సైడ్‌న టమాటా సాస్ ఏసుకొని తింటే ఆ టేస్టే వేరు. నిజంగా బయట నుంచి తెప్పించుకున్న బ్రెడ్ బజ్జీ తిన్నట్టు టేస్ట్ వస్తది.